ఇంకోవైపు రాజకీయం, ఇంకోవైపు ఆధ్యాత్మికత దారి. ఈ మూడిట్లో మీకు బాగా మనసుకు నచ్చింది? అది ఆధ్యాత్మికమైన రాజకీయమైన. చిన్న వయసులో మీరు స్పిరిచువల్ వే కూడా మీకు ఆ థాట్ కూడా రావడానికి ప్రేరణ ఏంటంటే జీవిత నరాట మార్చింది అంటారు. బీజేపీని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఎందుకు చేయాలో తెలియదు. సనాతనం అంటేనే ఆది అంతం లేనిది. ఈసారి మహిళా దినోత్సవంలో మీరు చూస్తున్న ప్రత్యేకత ఏంటంటే మహిళని ఒక సెకండ్ ఎటర్ సిటిజన్ గా చూస్తారు, ఇలా చూస్తారు. హలో, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మన ముందు ఉన్నారు. యమునా పాఠక్ గారు ఒక సామాజికవేత్తగా, రాజకీయవేత్తగా ఎంతోమందికి ఎన్నో హెల్ప్ చేశారు. ఎక్కడైనా ఏమైనా తప్పు జరిగితే ఆ తప్పుని తప్పు అని ఖండించకుండా ఆగరు. వారిని కలుసుకొని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి యమునా గారు. నమస్తే. సో మీ ప్రస్థానం గురించి మాకేమైనా చెప్పండి. నా ప్రస్థానం అందరిలాగానే మొదలైంది. సో అందరిలాగానే నా ప్రస్థానం కూడా మొదలైంది. బట్ మన ఆలోచనలు బట్టి కూడా మనం సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్తాం. సో అలాగే ఒకవైపు సామాజిక సేవ చేయాలని, ఇంకోవైపు రాజకీయం, ఇంకోవైపు ఆధ్యాత్మికత దారి. సో ఈ మూడిట్లో మీకు బాగా మనసుకు నచ్చింది ఏంటంటే అది ఆధ్యాత్మికమైన, రాజకీయమైన, లేకపోతే సామాజిక కోణమైనా దాని దారిదే. సో దాని అన్నిటిని మిక్స్ చేయకూడదు. సో దేన్ని దానిగా మనం చూడాలి. ఏ పని మనం నిమగ్నం అయినప్పుడు దాంట్లో అలాగే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి ఒక్క దానికి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో అది రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అక్కడ జరగాల్సిన సంస్కరణలు ఏంటి, అక్కడ ఎటువంటి అడుగులు వేయాలి, అక్కడికి కావాల్సింది ఏంటి, పాలసీస్ ఎటువంటి పాలసీస్ ఉండాలి, లేకపోతే పాలసీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం అనుకోండి, ఎలాంటి పాలసీస్ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి, ఆ పాలసీస్ సరిగ్గా ప్రజలకు వెళ్తున్నాయా లేదా, ఇటువంటివన్నిటి మీద కూడా ఒక అధ్యయనం చేయడం, ఒక దిశానిర్దేశం చేయడం, పాజిటివ్ గా హోలిస్టిక్ గా మనం కూడా ఆ పాత్ర పోషించడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. పాలకపక్షంలో ఉంటే ఏం చేస్తే ప్రజలకు చేరవవుతాం, ఏం చేస్తే ప్రజలకి మెరుగైన సేవలు వాళ్ళకి వెళ్తాయనే దాని మీద. సో ఇట్లా ఒక మల్టీ డైమెన్షనల్ గా కూడా ఒక రాజకీయ నాయకులు అనేవాళ్ళు మల్టీ డైమెన్షనల్ గా ఆలోచించాలి. అండ్ ప్రజా శ్రేయస్సే అదే దృక్పథంతో ఆలోచన వేయాలి, అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సో మోర్ దెన్ రాజకీయం కంటే కూడా ఒక ఐ ఎక్స్పెక్ట్ పొలిటీషియన్ టు బి నాట్ అ పొలిటీషియన్, ఒక స్టేట్స్ మెన్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా. పొలిటీషియన్స్ చాలా మందిని చూస్తాం, బట్ ఒక చక్కటి ఒక స్టేట్స్ మెన్ గా ఉండడం అనేది చాలా అరుదైన విషయం. సో అలా మన దేశంలో కూడా అలాంటి చక్కటి స్టేట్స్ మెన్ మనం అరుదుగా చూసాం. అలాంటి మహనీయుల వల్ల ఈరోజు దేశ పురోగతి అనేది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి వైపే, అలాంటి దృక్పథంతో మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న చితిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళందరూ కూడా దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి పొలిటీషియన్. బట్ ఈ రోజు ప్రజలకు కావాల్సిన వాళ్ళు ఒక మంచి స్టేట్స్ మెన్. సో ఇది రాజకీయానికి వస్తే, సో అట్లా ఒక హోలిస్టిక్ ఆలోచనలు ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా నేనైతే అంటాను వాళ్ళకు అర్హత కూడా ఉండాలి అంటే. సో ఎందుకంటే ఒక మెడిసిన్ చేయాలంటే ఒక ఎంబీబీఎస్ చేయాలి, కష్టపడి ఎండీ చేయాలి, వాళ్ళు స్పెషలైజేషన్ చేసుకుని ఒక ప్రతి ప్రొఫెషన్ లో ఒక మెరుగైన దీంట్లో వాళ్ళు అడుగులు వేస్తుంటారు. అంటే దే స్పెషలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి అందులో అధ్యయనం చేయాలి, దాంట్లో వాళ్ళకి ఒక పురోగతి సాధించాలి. అప్పుడే కదా మనం డాక్టర్లకు కూడా అందరూ ఉంటారు, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం స్పెషలైజ్డ్ ఉండి చాలా మంచి పేరు ఉంటాయి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గిపోతుంటారు. సో అది ఎప్పుడు వస్తుంది? బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఆఫ్ దేర్ కేపబిలిటీ, ఇవన్నీ కూడా. అలాగే ఇలా ప్రతి క్షేత్రంలో మీరు ఒక చక్కటి బిల్డింగ్ కట్టాలి, ఒక మంచి బిల్డింగ్, కట్టిన బిల్డింగ్ అందమైన మీరు బెస్ట్ వెతుకుతారు. ఆ బెస్ట్ వెతికినప్పుడు మంచి ఆర్కిటెక్ట్ ఎవరు ఉన్నారని చూస్తారు. అలాగా ప్రతి ప్రొఫెషన్ లో మనం ద బెస్ట్ చూసినప్పుడు రాజకీయాల్లో కూడా ద బెస్ట్ చూసుకోవాలి. వాళ్ళకు ఉండే అర్హత ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఎంతవరకు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఐడియాలజీ ఏంటి, వాళ్ళ పాత చరిత్ర ఏమిటున్నది. ఇలా ప్రతి కోణంలో కూడా ఈ ఒక్క ప్రొఫెషన్ తప్ప మిగతా వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. సో రాజకీయ క్షేత్రానికి వచ్చేసరికి మాత్రం ఈ ఆస్పెక్ట్స్ చూడట్లేదు. అది కేవలం డబ్బు అనేది బాగా ప్రాధాన్యంగా చూస్తున్నాం మనం. రెండో ఆస్పెక్ట్ కులం చూస్తున్నాం. సో అయితే కులమో మతమో లేకపోతే డబ్బు, ఇవి మాత్రమే ఒక రాజకీయ రంగాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఎప్పుడైతే దీన్ని దాటి మనము అడుగులేస్తామో,
దీన్ని తాటి మనం ప్రజలు కూడా కోరుకుంటారు. అన్నిటికీ బెస్ట్ కావాలి, కానీ దేశాన్ని వెళ్ళే నాయకులు మాత్రం వాళ్ళకి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళ ఏంటున్నది, వాళ్ళకి ఒక నైపుణ్యం ఏమున్నది. అన్ని ప్రొఫెషన్స్ లో ఎక్కడైతే మీరు అన్ని బెస్ట్ కోరుకుంటున్నారో, కానీ మన దేశాన్ని వెళ్ళే వాళ్ళని, మన రాష్ట్రాన్ని వెళ్ళే వాళ్ళని, అంటే ఓవరాల్ గా కూడా మన దేశానికి సంబంధించిన ఎవరైనా కూడా ప్రతి క్షేత్రంలో కూడా అటు పంచాయతీ దగ్గర నుంచి పై వరకు కూడా మనం ఎలా ఎంచుకోవాలి నాయకులు అనే దాని మీద ప్రజలు చైతన్యం రావాలి వాళ్ళలో. సో కాబట్టి కులము, మతము, డబ్బు ఈ ప్రాతిపదికన మనం ఎంచుకోకూడదు నాయకత్వాన్ని. వాళ్ళ ఒక కేపబిలిటీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడైతే అలాంటి అడుగులు పడతాయో అప్పుడు యూ విల్ అంటే ఇంకొకటి అప్పుడు కొత్త డెఫినేషన్ కి మనకి దారి తీస్తుంది. ఫర్ మీ ఇట్ ఈస్ జస్ట్, ఇప్పుడు మీరు ఇన్ని అడిగారు, నాకు రాజకీయం అనేది జస్ట్ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. అదే పూర్తిగా నా లైఫ్ కాదు, నా లైఫ్ లో ఒక ఆస్పెక్ట్. దాని రోల్ నేను నిర్వహిస్తున్నప్పుడు, నాకు ఆ పాత్ర వచ్చినప్పుడు, నేను ఆ పాత్ర పోషించినప్పుడు, వివిధ పోస్టులలో ఉన్నప్పుడు ఐ హావ్ డన్ జస్టిస్, కంప్లీట్ జస్టిస్. ఏ పని ఇచ్చిన పార్టీ నేను త్రికరణ శుద్ధిగా పనిచేశాను. సో కాబట్టి అప్పుడు పనిచేసాం. బియాండ్ దట్ కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజా సేవకులుగానే ఉంటారు అని గుర్తుంచుకోవాలి. ప్రజా సేవే లక్ష్యంగా. మీకు పార్టీలో పోస్ట్ ఉన్నా, మీకు పదవి ఉన్నా లేకున్నా, మీరు ఎప్పుడైతే నేను ప్రజా సేవకుణ్ణి, నేను ప్రజా సేవకురాల్ని అనే ఒక దృక్పథం ఉంటుందో అప్పుడు మీరు దేనికి కూడా అటాచ్ అయి ఉండరు. అంటే రేపొద్దున నాకు పోస్ట్ వస్తేనే నేను పనిచేస్తాను, నాకు పోస్టులు అయితే నేను పని చేయను, నేను అధికారంలో ఉంటే పని చేస్తాను, అధికారం లేకపోతే పని చేయను అనే దృక్పథం రాదు. సో మిగతా ప్రొఫెషన్స్ లో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, కానీ రాజకీయం అనేది నిజంగా కూడా పూర్తిగా ప్రజా సేవ అనే దృక్పథం ఉంటేనే మనం చేయగలుగుతాం. లేదు అంటే ఎలక్షన్స్ కి ముందు మనం ఒక టార్గెట్ పెట్టుకొని తర్వాత గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా. సో ఈ ఆలోచనలు, ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ ప్రొఫెషనలీ థింక్. బికాస్ బయట కూడా పనిచేసినప్పుడు అనేక రాజకీయ పార్టీలు నేను చూశాను. బయట కూడా చాలా డిటాచ్డ్ గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా సింపుల్ గా, నార్మల్ గా, చాలా డిటాచ్డ్ గా ఉంటారు. ఆ పదవీ కాలం ఉన్నంతసేపు వాళ్ళు అంతవరకు, తర్వాత ఆ దర్పం అంతా నేను ఇక్కడ చూడలేదు. అండ్ ఇదే చాలా సర్వసాధారణంగా ఇప్పుడు మీతో నాతో అలా కూర్చొని హాయిగా మాట్లాడేసే అంత హాయిగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మన వాళ్ళకు కూడా రావాలి. మనకు కూడా రాజకీయం, ఈ క్షేత్రం కొంచెం మారాలి, చాలా మార్పులు జరగాలి. సో అనాదిగా కూడా అది కొద్దిగా బ్రెయిన్ వాష్ అయ్యి ఉంది కదా. పూర్వం మన తాత ముత్తాతలు అలా ఎవరు లేరు కదా. అప్పట్లో వెన్ యూ టేక్ ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ ఆర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఫర్ సమ్ టైమ్, వాళ్ళంతా కూడా కేవలం ప్రజా శ్రేయస్సు, సంఘ సేవ అనే దృక్పథంతో వాళ్ళ ఆస్తులకు కూడా అమ్ముకున్నారు. సో అలాంటి నేపథ్యంలో మనం, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, సో అలాంటి ఆస్తులు కూడా అమ్ముకున్న నేపథ్యంలో నేను చూశాను. బట్ ఇప్పుడు ఆస్తులు సంపాదించడం ఎలా అనే ఆలోచనలు చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదంటాను. కాబట్టి ఈ రాజకీయం అనేది కూడా మారాలి. సో నేనైతే ఇప్పుడు అడుగులు వేస్తుంది ఏంటంటే, నేను ఇలాంటి ఆలోచన ధోరణి నాకు ఉంది కాబట్టి నేను అలాగే వేస్తున్నాను. అండ్ ఐమ్ ఓన్లీ సీయింగ్ ఇట్ యాజ్ వన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, నాట్ ద కంప్లీట్ ఇది. అలాగే చాలా చిన్న వయసులో మీరు స్పిరిచువల్ వే కూడా, మీకు ఆ థాట్ కూడా రావడానికి ప్రేరణ ఏంటంటారు? అది సుకృతం, అది పూర్వజన్మ సుకృతం అంటాను నేనైతే. ఐ ఓన్లీ సే దాట్. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కూడా అది వస్తుందంటారు. ఫ్యామిలీ పరంగా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అంటే మన వాతావరణం చాలా మంది ఫ్యామిలీలో ఎంతో మంది పండితులు ఉండి మిగతా వాళ్ళు అసలు పట్టించుకొని దూరంలో ఉన్నాం. కాబట్టి ఐ థింక్ ప్రాబబ్లీ అది ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మనకి ఆధ్యాత్మిక చింతన అనేది ఒకటి, ఐ ఫీల్ ఇట్, అది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. అండ్ ప్రాబబ్లీ ఐఎమ్ గైడెడ్ కాన్స్టెంట్ గా. అది తెలియదు మరి, అది అంటారు కదా, మేబీ ఏదైనా పూర్వజన్మ ఇది ఉండొచ్చు కాక. బట్ అందులో కానీ చాలా మందికి ఏంటంటే ఒక ఆలోచన, ఎస్పెషల్లీ ప్రెసెంట్ జనరేషన్, యంగర్ జనరేషన్ కి ఆధ్యాత్మికం అంటే అదేదో ఇది మనకు సంబంధించింది కాదు, అదేదో సంథింగ్ చాలా ఏదో ఒక వయసు అయిపోయిన తర్వాత కాలక్షేపానికి చేసే ఒక ప్రక్రియ అనుకుంటారు, కానీ కాదు. బికాస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రాబబ్లీ నాకున్న ఎంతో కొద్దిగా కోపము, ఆవేశం కూడా, అంటే ఒక అన్నిటి మీద ఎందుకు ఇలా అని ప్రశ్నించే తత్వము, ఇవన్నీ కూడా వాటన్నిటికీ అన్వేషణ, ఇది ఇలా జరగకపోతే అని ఒక అదంటారు చూసారా, ధర్మాగ్రహం అంటారు కదా, అట్లాంటిది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాకు అన్నిటికీ ఆన్సర్స్ ప్రాబబ్లీ
మన ఇతిహాసాలు చదివినప్పుడు కానివ్వండి, మన వేదాలు చదువుకున్నప్పుడు కానివ్వండి, భగవద్గీత మరీ ముఖ్యంగా నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు భగవద్గీత అనేది నిజంగా నా జీవితాన్ని, అందుకే అంటాను గీత నా రాత మార్చింది అంటాను. సో ప్రాబబ్లీ అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పే ప్రతి అంశం కూడా నిత్య జీవన విధానంలో ఆచరించడం చాలా కష్టం, కానీ ఓన్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని స్వామి వివేకానంద అన్నట్టుగా. సో ఆ ప్రాక్టీస్ వల్ల మనం చాలా కూడా మన జీవితాల్లో బ్యాలెన్స్డ్ నేచర్, బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది అలవర్చుకుంటాం. అండ్ ఈ రోజుల్లో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు జరుగుతున్న మనకి సొసైటీలో అనేక మార్పులు. ఇంతకు ముందు నా చిన్నతనంలో నేను చూడని చాలా విషయాలు, లేకపోతే నేను పెరుగుతున్న వయసులో నేను చూడని చాలా విషయాలు ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్టిపోతుందో అనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్. సో ప్రాబబ్లీ ఆ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉండకూడదు, మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనే దాని మీద మనం బ్యాలెన్స్డ్ ఉండమే కాదు, మన వాళ్ళు ఇంకొక 10 మందిని మనం ఇఫ్ దే కెన్ సేఫ్ గార్డ్ దెమ్. సో అదంతా కూడా మీకు భగవద్గీత వల్ల వస్తుంది, లేకపోతే మన ఇతిహాసాలు చదివితే వస్తుంది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే బీయింగ్ ఒక సైకాలజిస్ట్ గా కూడా ఎన్నో అంశాలు, ఇప్పుడు సైకాలజీలో మేము చదువుకున్న థియరీస్ కానివ్వండి, ఎన్నో అప్రోచెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబబ్లీ ఇది మనం ఇతిహాసాలు చదువుతున్నప్పుడు, లేకపోతే మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ఇది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు కదా, ఫుడ్ మనకి మన థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పాడు. పరమాత్మ ఎప్పుడో చెప్పాడు కదా. మనం చేసే ఇప్పుడు యాంగర్ వల్ల జరిగే హెల్త్ పరమైన పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పాడు. తర్వాత మనం చేసే పనులు మన ఎట్లా ఉంటాయని చెప్పాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో థియరీస్ వస్తున్నాయి, మనం చదువుకుంటున్నాము. ఈ రోజు మీరు వరల్డ్స్ లో లైక్ ఇఫ్ యు సే యూరోప్ అండ్ ఐరోపా దేశాలు తీసుకున్నా, లేకపోతే అమెరికా, లేకపోతే రష్యా, సో అటువైపు చాలా దేశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా భగవద్గీతను వాళ్ళు ఇన్కాపరేట్ చేసుకున్నారు. అక్కడ యూనివర్సిటీస్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకి చదువు చెప్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఎందుకని? దర్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. జర్మనీ తీసుకుంటే ఎంత రీసెర్చ్ జరుగుతుంది అక్కడ, సో రష్యా, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పాశ్చాత్య దేశాలు ఈ రోజు వాళ్ళ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి అనేది ఎంత ఒక మనిషి జీవన గమనానికి, మనుగడికి ఎంత దోహదపడుతోంది, మన వ్యక్తిత్వ మానసిక వికాసానికి అది ఎంత దోహదపడుతుంది అనేది ఎప్పుడైతే మీరు ఈ గ్రంథాలు చదువుతారో మీకు ఒక అన్వేషణ స్టార్ట్ అవుతుంది, ఒక ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది టు బికమ్ అ బెటర్ పర్సన్. సో మీరు బెటర్ పర్సన్ ఉన్నప్పుడు మీరు సమాజానికి హెల్ప్ చేస్తున్నట్టు, అంతే కదా. మోర్ బెటర్ పీపుల్, మోర్ బెటర్ సొసైటీ. సో ఆ బెటర్మెంట్ కోసమే ఈ రోజు ఇతిహాసాలు కానీ, భగవద్గీత కానీ, ఇవన్నీ కూడా మనకు దోహదపడతాయి. సో కాబట్టి దట్స్ వాట్ ఐ టెల్. ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఏ జనరేషన్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, వాళ్ళు చిన్న పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా, తారతమ్యం లేకుండా మనం నిత్య విద్యార్థినిలాగా ఉండాలి. మనం ఎప్పుడు మనకి ఇది వచ్చేసింది, మనం నేర్చేసుకున్నాం అనే ఆలోచనలు ఉండకూడదు. నిరంతరం మనిషి ఎప్పుడైతే అన్వేషణలో ఉంటాడో, ఆ నిత్య విద్యార్థిలాగా ఉంటాడో, అప్పుడు జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి అ బెటర్ పర్సన్. సో తద్వారా ఒక బెటర్ సొసైటీ, ఒక చక్కటి సమాజానికి కూడా, నిర్మాణాత్మకమైన సమాజానికి కూడా మనం అందులో ఒక బిందువు అవుతాం. సో కాబట్టి ఆధ్యాత్మికమైన, అది నేను అదే అంటున్నాను, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఆధ్యాత్మికమైన ఇవన్నీ కూడా మన జీవితంలో అలాంటి రోల్స్ ప్లే చేస్తాయి. అదే సామాజిక సేవ చేయాలంటే చాలా పార్టీలే ఉన్నాయి, మీరు బీజేపీని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే? సామాజిక సేవ అనేది అది కూడా నాకు అది పార్టీతో సంబంధం లేదు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు చేయాలో తెలియదు. నేను ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి మా కీస్ లో చదువుకున్నాను సికింద్రాబాద్. సో మా స్కూల్ బయట వచ్చేసి చిన్న పిల్లలు, నా వయసు పిల్లలే బౌల్ పెట్టుకొని భోజనం అడిగేవారు. సో నాకు అర్థమయ్యేది కాదు, వాళ్ళకి ఆకలేస్తుంది, భోజనం ఇవ్వాలి. సో నేను ఇలా ఎన్నోసార్లు చెప్పాను బట్టిగా, అలా భోజనం కూడా నా టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఇచ్చిన రోజులు బోల్డ్ ఉన్నాయి. సో అది ఏంటి అంటే తెలియదు, అది సేవ అని నాకు తెలుసా, నాకు తెలియదు. వాళ్ళకి ఆకలేస్తుంది, మనం పెట్టాలి. నా దగ్గర ఏముంది, నా టిఫిన్ ఉంది, నేను వాళ్ళకి ఇవ్వాలి. సో తర్వాత చాలా రోజులు కూడా నేను ఒక ఇంటర్వ్యూ చూస్తేనే మా మదర్ తెలిసింది, చాలా రోజులు నేను భోజనం లేకుండా స్కూల్కి వెళ్ళాను. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అట్లా వెళ్ళడం. సో ఆ థాట్ ప్రాసెస్ లోనే నాకు అసలు నా జీవితంలో నేను పూర్తిగా కూడా సేవకు అంకితం అయిపోవాలి. అటు మానవ సేవ చేయాలి, ఇటు మాధవ సేవ చేయాలి. సో మానవ సేవ, మాధవ సేవ, అటు ఆధ్యాత్మికంగా ఇటు సేవ చేయాలి అంటే అందులోనే నాకు తృప్తి కలిగింది, అందులో నాకు హ్యాపీనెస్ కలిగింది. ఓహో ఇలా చేస్తే బాగుంటుంది. మరి ఇది ఎవరైనా చెప్పారా అంటే లేదు.
సో ఇట్స్ అన్ ఇంటర్నల్ ఫీలింగ్ ఆర్ ఇంటర్నల్ స్ట్రాంగ్ థాట్, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఏం చేయాలి, నాకు తోచింది నేను చేయాలి, నా దగ్గర ఉంది నేను ఇవ్వాలి. సో అట్లా అప్పుడు స్కూల్ డేస్ లో కూడా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు బట్టలు కలెక్ట్ చేయడము, బిస్కెట్స్ కలెక్ట్ ఇట్లా అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను కాలేజ్లో కూడా NSS లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత అసలు ఇంకా తర్వాత 2005లో గ్లోబల్ ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ అని NGO స్టార్ట్ చేశాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. సో నిరంతరంగా ఇప్పటి వరకు కూడా చాలా కార్యక్రమాలు, సాహసి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. చాలా మంది ఆడపిల్లలకి, ఆల్మోస్ట్ ఒక 25,000 మంది ఆడపిల్లలకి మేము సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తాం. పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్ లో, బస్తీలలో ఇలా పూర్తిగా కూడా ఎకనామికల్లీ అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మనం వాళ్ళని తీసుకొని మనం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేయడము. తర్వాత మా పిల్లలందరికీ కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళని మేము కాంపిటీషన్స్ పంపిస్తాం. ట్రస్ట్ రేస్ చేసిన డబ్బులతోని మనం ట్రస్ట్ ద్వారా పంపిస్తాం. అట్లా ఒక 25,000 మందిని ట్రైన్ చేశాం సోఫార్. సో ప్రతి ఇయర్ ఒక 1000 మంది ఖచ్చితంగా ట్రైన్ అవుతారు మా దగ్గర నుంచి. ఎవ్రీ ఇయర్ అట్లా ట్రైన్ అవుతూనే ఉంటారు. అంటే కొన్ని స్కూల్స్ తో, తర్వాత మిగతా రాష్ట్రం అంతా కూడా చాలా మంది, కొన్ని వేల మంది మాకు ట్రైన్ అవుతూ ఉంటారు. సో అట్లా ఒక ఇంటర్నేషనల్ ఇన్స్ట్రక్టర్ వారితో చేస్తాను. జ్ఞానదీపిక అని బస్తీలలో ఫ్రీ ట్యూషన్స్ ఇప్పిస్తున్నాం. మిషన్ కవచ్ అని అప్పట్లో మహాత్మా గాంధీ గారి దగ్గర PS గా చేశారు. వారు కూడా ఫ్రీడమ్ ఫైటర్. సో కళ్యాణం గారని వారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయించాం. సో మగవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ ప్రొటెక్షన్ గురించి, వాళ్ళ మీద జరుగుతున్న అగాత్యాల గురించి మగవాళ్ళే వాయిస్ చేయడం, వాయిస్ ఆఫ్ మెన్ టు వో అండ్ టు ప్రొటెక్ట్ ద ఆనర్ ఆఫ్ ఉమెన్, దట్ ఈస్ అ స్లోగన్. సో అది మనం స్టార్ట్ చేసాము. సో చాలా మంది సెలబ్రిటీస్, బ్యూరోక్రాట్స్ అందరూ, అంటే సొసైటీలో పేరు ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు, మగవాళ్ళు మాత్రమే ఉమెన్ టు ఆనర్ ఉమెన్ అనే దాని మీద వాళ్ళు మాట్లాడడం. సో దాని పేరే మిషన్ కవచ్. సో ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. అభయ యజ్ఞ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో ఫ్రీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ అటు వెల్ఫేర్ ఎయిడెడ్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో, పల్లెటూళ్ళలో. సో అలా స్టార్ట్ చేసాం. సోలార్ ఫర్ ఆల్ అని సోలార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడో ఉత్తర ఈశాన్య రాష్ట్రాలలో మేము పెట్టించడం జరిగింది. అసలు కరెంటు ఉండదు ఎక్కడ. సో అలాంటి చోట్ల ఎక్కడో బార్డర్స్ లో, సరిహద్దుల్లోకి వెళ్ళి అక్కడ కూడా సోలార్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్, ఒక మిషన్, రెన్యూబుల్ ఎనర్జీ, దీని మీద క్లీన్ ఎనర్జీ. సో దాని మీద మేము అక్కడ తాండాలలో, ST తాండాలలో, అట్లా మేము ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్ లో, ఇట్లా స్కూల్స్ లో, వాటిలో అన్నిట్లో కూడా మనం పెట్టించడం జరిగింది. సో అదొక ప్రోగ్రామ్ నడుస్తుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మేము చాలా మంది నిష్ణాతులని, తర్వాత అన్సంగ్ హీరోస్ అంటారు కదా, అన్సంగ్ హీరోస్, అలా వాళ్ళందరినీ కూడా సేవాధురిన అవార్డ్స్ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సొసైటీలో ఉన్న ప్రతి సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టరే కాదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి కూడా మనం చాలా మంది మహిళా మనల్ని, చాలా మంది వాళ్ళని రికగ్నైజ్ చేసి, ఆఖరికి ఇంట్లో చేసే డొమెస్టిక్ వర్కర్స్ కూడా మేము అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేసాం. సో ఏదైనా కూడా అంగన్వాడీ టీచర్స్ కి, డొమెస్టిక్ వర్కర్స్ కి, అట్లాగా మీరు ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్ కి గత 10 సంవత్సరాల ముందే మేము స్టార్ట్ చేసాం. సో ఎక్కడ కూడా స్టార్ట్ చేయని టైంలో మేము స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళని కూడా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలని. సో ఇలాగా మా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, ట్రీ ప్లాంటేషన్ అని, అసలు అన్ని మెడికల్ క్యాంప్స్, తర్వాత సఫలం అనే ప్రోగ్రామ్ ద్వారా ఉచిత ఐ సర్జరీస్ చేయిస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీ డోంట్ చార్జ్. సో పూర్తిగా కూడా ఎకనామికలీ డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమం చేస్తాం. మెడికల్ క్యాంప్స్, ఇలా అనేక కార్యక్రమాలతో, నీడ్ బేస్డ్ ఇనిషియేటివ్స్ తో ట్రస్ట్ ఎక్కడ నీడ్ ఉందో అక్కడ వెళ్ళి ఆ నీడ్ ప్రకారంగా పనిచేయడం అనేది. మాకు చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు అంత ఏజ్ గ్రూప్ లో. సో దట్స్ హౌ వీ డూ సామాజిక సేవ. అలా వెళ్తుంది ముందుకి, చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు నేను బీయింగ్ సైకాలజిస్ట్, నేను మోటివేషనల్ క్లాసెస్, మెంటరింగ్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను గవర్నమెంట్ స్కూల్స్ లో. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ ఫియర్ హ్యాండిల్ చేయడము, లేకపోతే వాళ్ళల్లో ఆత్మశక్తి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ డూ ఇట్. సో అట్లాగా నేను ఆల్మోస్ట్ ఒక ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది నుంచి 8,000 మందిని ట్రైన్ చేశాను పేర్ ఎడ్యుకేటర్స్ గా, అటు ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్. సో ఆల్మోస్ట్ ఒక 4 ఖండాలలో యువతని ట్రైన్ చేశాను. సో మన దేశాల్లో కూడా చాలా మంది యూత్ని ట్రైన్ చేశాను. సో వాళ్ళు పేర్ ఎడ్యుకేటర్స్ గా ట్రైన్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ సొసైటీలోకి వెళ్ళి దే గెట్ బ్యాక్ అండ్ దే ఆల్సో. సో ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి.
ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్. వాళ్ళు ఎదిగి వాళ్ళు మంచి సొసైటీని చేస్తే దేశం బాగుంటుంది. మేము ఒక 300 ఆడపిల్లలు నేను మా వారు అడాప్ట్ చేసుకున్నాము. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనమాట. అంటే వాళ్ళని ఒక 300 మందికి, ఎందుకంటే మేము వాళ్ళే మా పిల్లలు అనుకున్నాం, సమాజంలో ఉన్న వాళ్ళే మా పిల్లలు. కాబట్టి మేమిద్దరం కూడా మాకు పిల్లలు వద్దు, సమాజమే మన పిల్లలు అనే దృక్పథంతో ఇప్పటివరకు ఒక 300 మంది ఆడపిల్లల్ని మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ కానివ్వండి కాకపోతే చేయడం జరిగింది. తర్వాత కన్యాదానం చేస్తాం, చాలా మంది బస్తీల్లో ఆడపిల్లలకి మేము కన్యాదానం చేయడం జరిగింది. సో అట్లాగా కొంత ఇలా నడుస్తూ ఉంది. మరి ధర్మాన్ని రక్షించాలని మీ ఐడియాలజీ అది. కొంతమంది ఇది ఒక మతం యాంగిల్ యాడ్ చేసి ఇట్లా చూస్తున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారా? ధర్మాన్ని మనం ఎవరు రక్షించక్కర్లేదు. ధర్మ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై ఇట్ సెల్ఫ్. మనం ఎవరూ రక్షించక్కర్లేదు ధర్మాన్ని. ఎందుకంటే అనాదిగా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దానికి ముందు కూడా ఎంత చరిత్ర ఉందో మనకు తెలియదు. సో అంటారు కదా, సనాతనం అంటేనే ఆది అంతం లేనిది. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకు తెలియదు, అది ఎప్పుడు చిరస్థాయిగా ఉండేది, అంతము లేనిది, ఆది లేనిది, అంతం లేనిది, అదే సనాతనం అంటే. సో కాబట్టి ధర్మాన్ని మనమేం ప్రొటెక్ట్ చేయక్కర్లేదు. ధర్మ విల్ ప్రొటెక్ట్ బై ఇట్ సెల్ఫ్. అండ్ దాన్ని నమ్మిన వాళ్ళు, దాన్ని విశ్వసించిన వాళ్ళు, దానిలో అడుగులు వేసే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ ధర్మమే రక్షిస్తుంది. కాబట్టి దట్స్ వాట్ ఐ ఫీల్. మీకు కాంగ్రెస్ పార్టీలో నచ్చిన ఒక ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అని కాదు, నాకు భారతదేశం అంతా కూడా, నాకు మా పార్టీలో సుష్మా స్వరాజ్ గారు అంటే చాలా ఇష్టం, గౌరవం. అండ్ మరీ ముఖ్యంగా నాకు ఆల్మోస్ట్ 2005 ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు జయలలిత గారితో వారి యొక్క ప్రభుత్వంతో కూడా మేము కలిసి పనిచేసే ఒక అవకాశం మాకు దక్కింది. సో నాకు జయలలిత గారు అంటే చాలా చాలా ఇష్టం అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఆవిడ. ఎందుకంటే తన లైఫ్ ఒక ఉమెన్ స్ట్రగుల్, ఎస్పెషలీ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక మగవాళ్ళు ఆడవాళ్ళని చూసి ఒక దృక్పథం ఏదైతే ఉంటుందో, అన్ని ఛాలెంజెస్ ని ఆవిడ ఓవర్కమ్ చేసి ఒక ఐరన్ లేడీ అని అన్నారు చూసారు, ఊరికి రాలేదు ఆ పేరు ఆవిడకి. సో మీరు చదవండి ఆవిడ గురించి. సో షీ వెరీ వండర్ఫుల్ ఉమెన్. సో ఆవిడ అమేజింగ్ ఉమెన్. నాకు ఆవిడంటే చాలా గౌరవం, చాలా ఇష్టం ఆవిడంటే. సో అట్లాగే మా సుష్మా స్వరాజ్ గారు అంటే కూడా చాలా వెరీ బ్యాలెన్స్డ్, వెరీ గ్రౌండెడ్. సో అట్లా మనం ఏంటంటే నెగటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. బట్ నా ఆలోచన ఏంటంటే మీరు ప్రతి దగ్గర పాజిటివ్ కోణాన్ని చూడండి అంటారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఆవిడలో ఉన్న పాజిటివ్ కోణం ఏంటి? సో నేను డెఫినెట్ గా చెప్తాను, ఎందుకంటే ఒక బీయింగ్ ఎ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో ప్రతి మనిషిలో పాజిటివ్ నెగటివ్ రెండు, ఒక కాయిన్ కి నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా. బట్ పాజిటివ్ కోణంలో తప్పకుండా కొన్ని ఇనిషియేటివ్స్ మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో అట్లాగా, ఎందుకంటే ఉమెన్ ఆ స్థాయి వరకు ఎదగడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఉమెన్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ మీరు చూడండి. నేను డెఫినెట్ గా ఫస్ట్ అనుకునేది ఏంటంటే, ఒక ఉమెన్ ఆ స్థాయికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉమెన్ ఆ స్థాయికి వెళ్ళిందంటే మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. సో ఉమెన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ శక్తి విత్ హస్. సో ఆవిడ గనక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఆవిడ గనక చక్కగా మంచి పాలసీస్ తీసుకొచ్చి దేశ పురోగతికి ఉపయోగపడే పనులు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ మాతృమూర్తి చేయగలిగితే, ఆ శక్తి చేయగలిగితే, అది అద్భుతాలు చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటివరకు ఇంతకుముందు ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు అలాగా. సో అట్లాగా కొంతమంది పాజిటివ్ చేశారు, కొంతమందికి అన్ని నచ్చాలని లేదు కదా. సో మనం మాత్రము ఒక హోలిస్టిక్ గా పాజిటివ్ ఆస్పెక్ట్స్ తీసుకుందాం ఉమెన్ లీడర్షిప్ లో. బట్ ఇప్పుడు వచ్చే తరంలో చాలా మంది ఉమెన్ లీడర్స్ కూడా ఇప్పుడు ఎంత అవకాశాలు మహిళలకు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు మహిళలకు కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ బిల్డ్ అయింది. మహిళలు కూడా రాజకీయ కోణంలో ముందుకి రావడానికి అడుగులు వేసే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి చక్కటి పాలసీస్, మనం నిర్మాణాత్మకమైన దేశ పురోగతికి మనం ఎటువంటిది, దేశ అభివృద్ధికి మనం ఎటువంటి పాలసీస్ తీసుకొస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఒక ఆస్పెక్ట్ నన్ను బాధించే అంశం ఏంటంటే, ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అని చెప్పి అక్కడ కూడా నిజంగా టాలెంటెడ్ లేకపోతే చాలా డెసిషన్ మేకింగ్ లో ముందున్న వాళ్ళకంటే కూడా మళ్ళీ అక్కడ కూడా మగవాడు తన భార్యనో, తన కూతురునో, తన తల్లినో తీసుకొచ్చి ఆ ఒక్క రిజర్వేషన్ ని వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, తనకి అవకాశం లేదు, మహిళా కోటా వచ్చింది అక్కడ.
మహిళా కోటాస్ ఇప్పుడు జరుగుతున్న కార్పొరేటర్స్ దీంట్లో కానివ్వండి, గ్రామ పంచాయతీలో చూడండి 50% మనకి చాలా మంది కూడా సర్పంచ్ గారు అంటారు, ఎప్పుడు హస్బెండ్ కనబడుతుంటాడు. సర్పంచ్ గారు ఫైనల్ గా ఒక ప్రోగ్రామ్ వస్తే సర్పంచ్ దాంట్లో ఒక మహిళ వస్తుంది లాస్ట్ లో, లేకపోతే సంతకం పెట్టాలంటే మహిళ వస్తుంది. అది ఇదేంటి సర్పంచ్ గారు అంటే ఈ ఊర్లో వీళ్ళు కదా అంటే కాదు సర్పంచ్ లేడీ. అదేంటి మరి ఆవిడ రాకుండా ఆయన ఎందుకు ఆయన పెత్తనాన్ని చేస్తున్నాడు? సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి కర్బ్డ్. ఎందుకంటే ద వెరీ ఎసెన్స్ ఆఫ్ హ్యావింగ్ రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్, అక్కడ తను మహిళ, తను వస్తే మహిళలకు సంబంధించి ఎన్నో సమస్యలు తీరొచ్చు. ఒక మహిళా ప్రాతిపద్యాన సొసైటీకి కూడా తను ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మళ్ళీ టు డెమాన్స్ట్రేట్ హర్ లీడర్షిప్ స్కిల్స్, అది మళ్ళీ మీరు ఒక మగవాడి పాత్ర అక్కడ పోషిస్తూ ఉంటే ఇండైరెక్ట్ గా అది సమాజ హితం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏబుల్, డైనమిక్, ఒక విజనరీ ఉన్న ఉమెన్ తయారు చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళు ఆ పదవిలో కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఎన్నో మహిళా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. సో వాటి మీద వాళ్ళు వచ్చినప్పుడు సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా వాళ్ళు అటువంటి చేంజెస్ తీసుకురావచ్చు. ఎందుకంటే పాలసీస్ తీసుకురావచ్చు, ఒక మార్పు తీసుకురావచ్చు వాళ్ళు. అందుకే మనం మహిళా లీడర్షిప్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశ జనాభాలో 50% మహిళలు ఉన్నారు. 50% ఉన్న మహిళలకు అదే స్థాయిగా తగ్గట్టు మహిళా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేరు ఈరోజు భారతదేశంలో. సో ఒకవేళ వచ్చినా కొంతమంది మగవాడి రూలే నడుస్తోంది, అది కరెక్ట్ కాదు. సో కాబట్టి మహిళలు ఇండిపెండెంట్ గా వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది అమలుపరచగలగాలి. అది ఎప్పుడవుతుంది? మీరు వాళ్ళలో ఆ లీడర్షిప్ ని మీరే మళ్ళీ అక్కడ అందరూ మీ తల్లిగారు భార్య గారు పెట్టేసి మీరు అన్ని కరెక్ట్ కాదు. సో కాబట్టి మహిళా సాధికారత, మహిళా ఎంపవర్మెంట్ అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే రియల్ గా ఉమెన్ కూర్చోవడం, తన డెసిషన్స్ తను సొంతంగా తీసుకోవడం, సమాజ హితం కోసం, దేశ హితం కోసం పనిచేయడం. అప్పుడే ఇది అవుతుంది. లేకపోతే కనుక ఇవి ఇలాగే నడుస్తూ ఉంటాయి. కరెక్ట్ కాదంటాను నేను. వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండి మీది. సో ఫ్యూచర్ లో ఇంకేం గోల్స్ మీకు అకంప్లిష్ చేయాలనుకున్నాం, మీరేమనుకున్నారు? ఫ్యూచర్ గోల్స్, పాస్ట్ గోల్స్ అంటూ ఏం లేవండి. ఇది ఒక ప్రయాణం. కాబట్టి అది నిరంతరం ఒక నిత్య విద్యార్థిగా సమాజ హితం కోసం నేను సైతం అనే దాని మీద అన్ని కోణాలలో హోలిస్టిక్ గా అడుగులు వేసుకుంటూ సమాజ హితం కోసం, దేశ హితం కోసం, దేశ పురోగతి కోసం మనం తప్పకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయక్కర్లా. మన వరకు మనమేం కాంట్రిబ్యూట్ చేస్తాం ఈ దేశానికి. అసలు నేను అంటాను, ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ అనుకుంటాం నా కోసం ఏం చేసుకోవాలనుకుంటారు చాలా మంది, లేదా నా కుటుంబం కోసం ఏం చేయాలనుకుంటారు. తప్పులేదు, మీకోసం మీరు ఆలోచించవచ్చు, మీ కుటుంబం కోసం ఆలోచించవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఒక ఆలోచన స్టార్ట్ చేయాలి, నా దేశం కోసం నేను ఏం చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను, నా కుటుంబం, నా దేశం అనే కూడా ఒక బాండింగ్ ఏర్పడుతుందో తప్పకుండా మనం అందరం కూడా మన కాంట్రిబ్యూషన్ ఇస్తూనే ఉంటాం. సో అది లేకుండా కేవలం స్వార్థపూరితంగా ఆలోచించినంత కాలం ఎటువంటి పురోగతి ఉండదు. సో కాబట్టి దేశభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దేశం కోసం పనిచేయాలి, దేశ హితం కోసం పనిచేయాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా మన ఈ ధర్మంలో, సనాతన ధర్మంలో మనకు చెప్తుంది అది. కాబట్టి నీకు పెద్ద పెద్ద విషయాలు మనం తెలుసుకోకర్లా. సో పక్కనోడి బాధించకు, నువ్వు మన పక్కనోడికి పనికొచ్చే పని ఏం చేయొచ్చు అనే దాని మీద మంచి ఆలోచనలు. ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు పేరెంట్స్ ఇంటరాక్షన్ లేదు, ఎంతసేపు ఫోన్లు, మొబైల్స్ అడిక్షన్, లేకపోతే చెడు సావాసాలు. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ ప్రెసెంట్ జనరేషన్ దూరంగా ఉండాలి. ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్ దూరంగా ఉండాలి. కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్, నేను జనరేషన్ నుంచి మాట్లాడను, ఎందుకంటే కళ్ళు మూసి తెరిచే లోపల నంబర్స్ విల్ చేంజ్. సో కాబట్టి ఇట్స్ జస్ట్ మనిషి థాట్ ప్రాసెస్. సో మనిషి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు ఎప్పుడు యంగానే ఉండాలి. వయసు మారుతుందేమో కానీ మనసు ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా ఆ చైతన్యంతో, అదే యూత్ఫుల్నెస్ తో, అలర్ట్ గా ఆ చైతన్యంతో ఉంటే గనక జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఎలా బతికాడరా వీడు, ఎలా బతికాడరా అనే దానికంటే ఎలా బతికాడరా. సో ఎంత ఒకటే వర్డ్ లో 2 వేరియేషన్స్ మీరు చూస్తున్నారు. సో మనం ఏం చెప్పుకోవాలి, మనం ఉన్నా లేకపోయినా మన మార్పు ఉండాలి. మరి సమాజంలో ఇప్పుడు ఎంతమంది, ఈ రోజు మీరు అడిగితే సమాజంలో ఎవరున్నారు అంటే మీరు ఫస్ట్ టక్కుమని చెప్పమంటే ఒక పేరు చెప్పలేరు. సో పొలిటీషియన్స్ పేరు అసలే చెప్పరు. సో ఇప్పుడు కూడా ఎవరైనా అంటే స్వామి వివేకానంద అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు అంటారు. కానీ అసలు పొలిటీషియన్స్ పేర్లు ఎవరో చెప్పరు. అంటే ఎంత దారుణ స్థితిలో పొలిటీషియన్స్ ఉన్నారనేది ఆలోచించుకోండి. జనాలు చెప్పాలి అంటే వాళ్ళు ఏం చేశారు, సంఘ సంస్కర్తలుగా మారాలి వీళ్ళు. సంఘం కోసం వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, సమాజం కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు, సంఘ సంస్కర్తలుగా మారినాడు ప్రజలు మనం గుర్తుపెట్టుకుంటారు. ఏ తరమైనా కూడా మర్చిపోని దిశలో, ఏ తరమైనా
సమాజంలో మనల్ని మర్చిపోని దిశలో మనం అడుగులు వేయాలి. మనను చిరస్థాయిగా కూడా గుర్తు పెట్టుకునే స్థాయిలో మనం పనిచేయాలి. అలా పని చేయాలి, అలా ఉండాలి. రబ్బా ఏం బతికాడురా, ఎలా ఉన్నాడురా అనే ఆ దృక్పథం ఉన్నంతసేపు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చంద్ర తారార్కం మన పేరు ఉండాలి. సో అలాగే మనకు కొన్ని పేర్లు అయితే ఉన్నాయి, చరిత్ర చెప్తుంది కొంతమంది పేర్లు. ఇప్పుడు కృష్ణదేవరాయ అంటారు, ఎందుకంటే ఆ రోజుల్లో అలా వాళ్ళు ఉన్నారంటారు. లేదా చంద్రగుప్త మౌర్య, ఎప్పుడు రాజులు వాళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిందిగా. ఈ రోజుకి మనకు చంద్రగుప్త మౌర్యుడు గుర్తున్నాడు, విక్రమాదిత్యుడు, అదే వీళ్ళందరూ మనకు గుర్తున్నారు. తర్వాత కొంతమంది ఇప్పుడు మహా పురుషులు మనకు గుర్తున్నారు. స్వామి వివేకానంద, ఆయన ఎన్నేళ్ళు బతికాడు, కానీ ఆయన బతికిన టైం ఎంత. కానీ ఈ రోజుకి కూడా మన స్వామి వివేకానంద ఒక స్ఫూర్తి మనం గుర్తు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వేమన శతకాలు రాశాడు, ఇప్పుడు వేమన తలుచుకుంటూ ఉన్నాం మనం. చిన్న చిన్న శతకాలు, 4 లైన్లు. అలాగే తర్వాత మనకి సుమతి శతకాలు. ఇలా ఇవన్నీ కూడా అవి ఈ రోజుకి మనం చదువుకుంటున్నాము, అవి గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సొసైటీ మీద. సో మనం కూడా సొసైటీలో ఒక అద్భుతమైన పరిణామం కోసం, ఒక అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా మనం కనుక అడుగులు వేస్తే మన జన్మదాన్ని కృషి చేయాలి. సో ఆ బాటలో ఉండాలని ఆలోచన అంతే. చిరస్థాయిగా మనం చేసే పనులు మన సత్ప్రవర్తనతో, మన ఆలోచనలతో ఒక అద్భుతమైన ఒక సంకల్పం కనుక మనం తీసుకుంటే, ఎస్ నేను నా కోసమే కాదు, నా కుటుంబం కోసమే కాదు, నా దేశం కోసం, నా ధర్మం కోసం కూడా నా జీవితం అనే ఆలోచన మనకున్నాడు, తప్పకుండా పరమాత్ముడు మనకు ఆ దారి చూపిస్తాడు. సో ఆ పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో, మంచి సంకల్పంతో అనే ఆలోచనతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక ఆలోచనతో మనం అడుగులు వేస్తే మన జీవితం ధన్యం. సో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇదే. సో నిరంతరం ఒక నిత్య విద్యార్థినిగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక సేవకురాలిగా ఒక ధర్మ నిరతితో మనం ధర్మాన్ని నమ్మితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మనం ధర్మాన్ని కాపాడక్కర్లేదు, ధర్మం మనల్ని కాపాడుతుంది. మనని మంచి మార్గంలో, సత్మార్గంలో మన ధర్మం తీసుకెళ్తాం. కాబట్టి అలాంటి మార్గంలో మన ధర్మాన్ని మనం త్రికరణ శుద్ధిగా అనుసరిస్తే ఆ ధర్మ మార్గంలో, దేశ సేవలో, ప్రజా సేవలో ఈ జీవితం అంకితం. ఈసారి మహిళా దినోత్సవంలో మీరు చూస్తున్న ప్రత్యేకత ఏంటండి? ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ గా కూడా ఒక థీమ్ తో వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం గ్లోబలీ థీమ్ ఏంటంటే రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అన్నారు. సో ఇట్స్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. కానీ మీరు చూస్తే మన దృక్పథంలో రైట్స్, ఈక్వాలిటీ నేను ఒకటే అంటుంటాను. ప్రతిసారి కూడా చాలా మంది అంటూ ఉంటారు, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి, మన ఒక్క స్వేచ్ఛ కోసం మనం పోరాటం చేయాలి. నేనేమంటాను, పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. ఇట్స్ హై టైమ్ దట్ యు రియలైజ్. ఇప్పుడు అంటారు కదా, ఆకాశంలో సగం ఇక్కడ సగం అని. అది చెప్పడమేనా, లేకపోతే అది ఏమైనా ఆచరణలో ఉంటుందా? సో మనకి అనాదిగా మన సంస్కృతిలో కూడా ఎప్పుడూ కూడా చూడండి, మనకి మహిళకి చాలా అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చారు అన్నిటికంటే. అందుకే మన వేదాల సారమే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంటే ఫస్ట్ స్థానం ఎవరికి ఇచ్చారు? మాతృస్థానానికే ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఎట్లాంటిది అనేది. సో కాలక్రమేణా చాలా వరకు కూడా మీరు హిస్టరీ చూస్తే, చరిత్రలో చాలా వరకు కూడా ఒక నెగటివ్ నరేటివ్ స్ప్రెడ్ అవుతున్నా మనం చూస్తున్నాం. అనేక సందర్భాలలో ఈ మధ్యకాలంలో కూడా నేను కొన్ని కాలేజెస్, స్కూల్స్ కి వెళ్ళి కూడా భారతదేశంలో స్త్రీ పాత్ర ఎలా ఉంటుంది అని మాట్లాడితే, భారతీయత, అక్కడున్న మహిళా శక్తి గురించి మాట్లాడితే చాలా నెగటివ్ నెరేటివ్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లో కూర్చున్నాయి. ఏంటి అంటే, మహిళని ఒక సెకండ్ ఎటర్ సిటిజన్ గా చూస్తారు, ఇలా చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే చూస్తారు, మరి నాకు చూడట్లేదే. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ హౌ యూ లుక్ ఎట్ ఇట్. అంటే మీరు చూస్తున్న కోణం బట్టి అర్థం అవుతుంది. అది ఎవరు మార్చాలి? ఈ రోజు భారతదేశంలోనే మనం మన దేశం గురించి మాట్లాడుకుందాం కాసేపు. భారతదేశంలో 50% మహిళలు ఉన్నారు. అంటే 50% మహిళలు ఉన్నారు. సో 50% మహిళలు తలుచుకుంటే దేశంలో ఎటువంటి చరిత్రమైనా దే కెన్ రీరైట్ ద హిస్టరీ. ఆ శక్తి మహిళలు గుర్తించాలి ఫస్ట్. అంటే మేము తలుచుకుంటే మాకు హక్కులు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి, మాకు ఇది ఇవ్వండి అనే ధోరణి అక్కర్లా. ఎప్పుడైతే మీ పొటెన్షియల్ మీరు తెలుసుకుంటారో,
అప్పుడు అన్ని సుసాధ్యాలే. లేనంత కాలం మన హక్కుల గురించి మనం ఇలా ఫైట్ చేస్తూ మాటలకే పరిమితం అవుతాం. ఎందుకు అవ్వాలి అంటాను నేనైతే. యూ స్టార్ట్ డెమాన్స్ట్రేటింగ్. చాలా మంది కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, మహిళా కోటాలో రేపొద్దున ఇలా చేయొచ్చు. నేనంట మహిళా కోటా ఇవ్వకండి. నేనైతే అలా కూడా అంటా, నేను ఈక్వాలిటీ ఉన్నప్పుడు నేను జనరల్ కోటాలోనే ఫైట్ చేస్తా, జనరల్ కోటాలో నేను పోరాడతా. నాకు ఆ సత్తా సామర్థ్యం ఉంది. ఎప్పుడైతే అది కాన్ఫిడెన్స్ అండి, ఎప్పుడైతే మీ మీద మీకు ఆ పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంటాయో అన్ని సుసాధ్యాలే అంటాను నేను. అది తెలుసుకోవడంలోనే లోపం ఉంది ఈరోజు మహిళలు. కాబట్టి ఈరోజు మహిళలు దేనికి కూడా మనం ప్రాధాన్యపడుతూ నాకు ఇది ఇవ్వు అరే అన్ని నీదే, మీరు తెలుసుకోవడంలోనే ఆలస్యం ఉంది. కాబట్టి మనం రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ ఈ మూడు కూడా ఎప్పుడు వస్తాయి? మీకు మీరుగా తెలుసుకున్నప్పుడు, మీకు మీరుగా కాన్ఫిడెంట్ గా నిల్చున్నప్పుడు, ఎస్ ఐఎమ్ ఈక్వలీ కేపబుల్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్. సో ఇది జరగాలి, ఇక్కడ మారాలి, మార్పు ఇక్కడ రావాలి, యాక్షన్ లో రావాలి, వర్డ్స్ లో కాదు. మాటలు అందరం చెప్పుకుంటా పెద్ద పెద్ద వర్డ్స్ అనేది. సో కాబట్టి అక్కడి నుంచి మార్పు రావాలి. అది వస్తుందని నేను ఆశిస్తున్నా. ఇప్పటికైనా ఆ నూతన చైతన్యంతో, అవగాహనతో, నమ్మకంతో, విశ్వాసంతో పరిపూర్ణంగా మహిళ తనను తాను నమ్మినాడు, ఇవన్నీ సుసాధ్యాలే. అప్పుడు పేపర్లకో మాటలకో పరిమితం అవ్వం, చేతలకు పరిమితం అయితే. కాబట్టి ఒక దేశ చరిత్ర మార్చాలన్నా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు మహిళ తనకు నమ్మకం ఉన్నాడు, ఇవన్నీ జరుగుతాయి. అంతే కదా. ఈ రోజు మహిళా ప్రాధాన్యత, ఇప్పుడు మీరు ఈవెన్ మామూలుగా చూడండి, ఎలక్షన్లు వచ్చేటప్పుడు కూడా మహిళకు సంబంధించి ఎటువంటి వాళ్ళ దాంట్లో ఉండవు, వాళ్ళ మ్యాండేట్ లో ఉండవు, సో అజెండాలో ఉండవు. ఎందుకు ఉండవు? మహిళే కదా. సో ఎప్పుడైతే నా మహిళ ఓట్లు ఉంటాయి, మహిళలు వస్తారు ముందుకి అనే ఒక భయం ఉంటుందో అప్పుడు తప్పకుండా అందరూ మహిళలకు కావాల్సింది చేస్తారు. సో అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ షీఈస్ ప్రోయాక్టివ్. తను ప్రోయాక్టివ్ గా ముందున్నప్పుడే జరుగుతుంది, శాసించగలిగినప్పుడే జరుగుతుంది. శాసించడం అంటే నెగటివ్ కోణంలో కాదు, తనను ప్రాపర్ గా తనను ప్రొజెక్ట్ చేసుకోవడం, సమాజంలో తన పాత్ర గురించి, తన గురించి హోలిస్టిక్ గా ప్రొజెక్ట్ అవడం, ఇది జరిగినప్పుడు తప్పకుండా జరుగుతుంది. సో ఈ యాటిట్యూడ్ ఉంటే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే ఖచ్చితంగా కూడా మనము ఎక్కడ అడగక్కర్లా, మనం సంపాదించుకోవాలి, అది మనం దక్కించుకోవాలి. సో అది ఓన్లీ ఇట్ కెన్ హ్యాపెన్ విత్ కాన్ఫిడెన్స్. సో అదే నేను చెప్పేది. మహిళా సాధికారిత ఎట్లా సాధ్యమవుతుంది? మహిళా సాధికారత అనేది నేనేమంటానంటే, ఆల్రెడీ భారతదేశంలో వీఆర్ ఎంపవర్డ్ సొసైటీ. మీరు ప్రీ వేదిక్ టైమ్స్ నుంచి తీసుకుంటే కూడా అప్పట్లో వేదాలు దగ్గర నుంచి అప్పుడున్న మహిళా మాతృమూర్తులు నిష్ణాతులు వాళ్ళు. అందుకే మీరు చరిత్ర పుటమిలోకి ఒక్కసారి తొంగి చూస్తే అనేక సందర్భాలు అనేక మంది మహిళలు వాళ్ళ ఒక నాలెడ్జ్, విజ్డమ్ అన్ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నేను మీతో ఇందాక అన్నట్టుగా ఒక నెగటివ్ నరేటివ్ ఏదైతే వాళ్ళు నాటేశారో, భారతదేశంలో వీ హ్యావ్ ఎంపవర్డ్ ఉమెన్ లీడర్షిప్. ఇప్పుడు కాదు, అనాదిగా. ఇప్పుడేదో మనం కొత్తగా మాట్లాడకర్లా. ఒక్కసారి చరిత్ర పుటమిలోకి వెళ్ళి ఎంతమంది నారీ శక్తులు వాళ్ళు అద్భుతంగా కూడా వాళ్ళ ఒక డైనమిజం, లీడర్షిప్, నాలెడ్జ్, విజ్డమ్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఒక్కసారి ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడవాళ్ళు చదవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాదు, ఈవెన్ అప్పటి నుంచి ఇంతకు మీద చెప్పినట్టుగా ప్రీ వేదిక్ టైమ్స్ తీసుకున్నప్పటి నుంచి కూడా లోపముద్ర, మొల్ల ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది మహిళలు ఉన్నారండి. చదవాలిగా మనం. చరిత్ర తెలుసుకోకపోతే మనం ఎందుకు పనికిరాం? ముందు చరిత్ర తెలుసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా నేను ఈ మధ్య కాలంలో కూడా వేరే పాఠశాలల్లో వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంత రాంగ్ నెరేటివ్, ఈ దేశంలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, హక్కు లేదు, ఎవరు చెప్పారు మీకు? అనాదిగా ఉంది, మనం తెలుసుకోవట్లా. తెలుసుకున్న నాడు అన్ని సుసాధ్యాలే. ఈవెన్ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కూడా, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది ఆడవాళ్ళు, ఆడపిల్లలు అటు ఉత్తరాన్ని నుంచి దక్షిణం వరకు దేశ నలుమూలలా అనేక మంది ఆడవాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారండి. నాకు చెప్తుంటే కూడా ఐ కెన్ ఫీల్ ఇట్ అన్నమాట. తర్వాత ఆ రోజుల రాణులు చంటి బిడ్డలను కూడా నడుముకు కట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన చరిత్ర ఈ భారతదేశంలో. మరి ఎవరండి చెప్పింది మనకి ఎంపవర్మెంట్ లేదని? వీఆర్ ఎంపవర్డ్ సొసైటీ. ఇప్పుడుగా కాదు, అనాదిగా వీఆర్ ఎంపవర్డ్ సొసైటీ. మహిళకి మీరు చెప్పండి,
ప్రపంచం అంతా తీసుకుంటే ఒక ఎత్తు, భారతదేశంలోని ఎంపవర్డ్ ఉమెన్ అనేది మనం చాలా మందిని మనం సగర్వంగా చూపించే మహిళలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు ఆదర్శం కాదంటారా? మనకొచ్చి ఇంకేదో మనం ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఎందుకోసం? ఒక్కసారి మన డిఎన్ఏలో ఉంది, మన డిఎన్ఏలో, ఈ దేశ ఆడవాళ్ళ డిఎన్ఏలో ఉంది, మగవాళ్ళ డిఎన్ఏలో ఉంది, ప్రతి భారతీయుల్లో ఉంది మన డిఎన్ఏలో. అంతటి గొప్ప చరిత్ర మనకుంది, సంస్కృతి మనకుంది, దేశభక్తి మనకుంది. ఇది సరిపోదా టు బి ఎంపవర్డ్? సో అది ఒక్కసారి చదివితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రిజ్యువినేషన్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనమే అప్పుడు వస్తుంది స్ఫూర్తి. ఈ స్ఫూర్తి గాథలు చదివిన నాడే మనకి ఎంపవర్మెంట్ అనేది అంత ఆ రోజు వాళ్ళే అంతలాగా ఉన్నప్పుడు మనం ఈ టెక్నాలజీ యుగంలో మనం ఇంకేం చేయొచ్చు? అంతే కదా. కాబట్టి అనేక మంది దక్షిణాది రాష్ట్రాల్లో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, ఒక 11-12 ఏళ్ల అమ్మాయి, చిన్న పాప, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో దారుణంగా కూడా కాల్చి చంపబడింది అస్సాంలో. నేను చెప్తుంది ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో. ఎందుకంటే అమ్మాయి మరి 12-13 ఏళ్ళు ఉంటాయి ఎగ్జాక్ట్ గా. భారతదేశ జెండా గురించి, జెండా పట్టుకున్నందుకు, భారతదేశ జెండా జస్ట్ బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ జెండా పట్టుకున్నందుకు ఆ అమ్మాయిని అందరి ముందు కాల్చి చంపేశారు. చచ్చిపోతానని తెలిసి కూడా ఆ పాప, మన పాపే అంటాంగా 12-13 ఏళ్ళ అమ్మాయిని, కానీ అంటే నరాల్లో కూడా, ఆడపిల్లలలో కూడా ఆ సాహసం, ఆ ధైర్యం, ఆ దేశభక్తి ఉంది. ఈ రోజు మనకి కావాల్సింది, మనలో నిండాల్సింది ఆ ధర్మనిరతి, ఆ దేశభక్తి. అది ఉన్ననాడు వీఆర్ ఎంపవర్డ్. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా. ఆడవాళ్ళకి సపరేట్ గా ఎంపవర్మెంట్ ఏంటి? దేశభక్తి ఉన్ననాడే మనకు ఆ ఎంపవర్మెంట్ వస్తుంది. మనం ఏం చేయాలో మన ఒక డ్యూటీ మనకు గుర్తొస్తుంది, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్. కాబట్టి ఒక్కసారి చరిత్ర పుటమిలోకి వెళ్ళి ఎంత ఎంపవర్డ్ గా వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు లేకపోతున్నామని ప్రశ్నించుకుంటే ఈ రోజు నారీమణులందరికీ కూడా ఆ శక్తి వస్తుంది. తద్వారా వాళ్ళు ఆ మాతృశక్తులుగా, ఆ నారీ శక్తులుగా, దేశం గర్వించే ముద్దు బిడ్డలుగా వాళ్ళు ఈ దేశంలో ఉంటారు. ఈ దేశాన్ని గర్వించే బిడ్డలుగా వాళ్ళు తయారవుతారు. దట్ ఈస్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్స్ డే రాబోతుంది. మీలాంటి ఉమెన్స్ కావాలండి నేషన్ కి మొత్తం. మీరు ఇంకొంతమందిని ఎంపవర్ చేసి వాళ్ళు కూడా, వాళ్ళందరూ కలిపి ఒక నేషన్ అవ్వాలి. ఉమెన్స్ డే కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆల్ ది అమేజింగ్ టాక్. థ్యాంక్ యూ.